హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మినప వడియాల కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను చేతితో పోస్తున్నానండి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ 2 or 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కినాక మనం ముందుగా పెట్టుకున్న వడియాలు వేసుకొని వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. హైలో పెట్టుకోవాలి మంట. ఇవైతే మా వారు షాప్లో తెచ్చారండి వడియాలు. చాలా బాగున్నాయి. అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, ఇప్పుడే నేను స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్. హైలో పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, ఇంకా అందుకే సిమ్లో పెట్టి చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగా వేయించుకోవాలండి, లేకపోతే అలా కలపకపోతే ఒకటి ఏగి ఒకటి ఏగకుండా ఉంటుంది. అందుకే అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది, పైన అన్నీ తెల్లగా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా అన్నీ పక్కకు అన్నీ తీసుకొని బౌల్లో పెట్టుకోవాలండి. తీసేసుకున్నాక ఆ మరిగిన నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు తీసుకొని ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేయించుకున్నాక ఒక 2 minutes వేగినాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి లేట్ అయిపోతుంది, మొత్తం ఒకసారి వేసేయాలి. కానీ నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఒక 5 minutes వేగాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి నూనెలో. వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు అనేది మనం ముందే వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా బాగా వేగుతాయండి, తొందరగా టైం తీసుకోదు. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మీకు రుచికి సరిపడంతా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసినాక కలుపుకోవాలండి. ఇంకా కలుపుకోవాలి.
కూర్చొని వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నానండి, అందుకే. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మనం. అవి వేగడానికి 3 to 5 minutes పడుతుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాని మీద మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే అవి కొంచెం టమాటాలు మగ్గుతాయండి. మనం వాటర్ పోయక్కర్లేదు. ముందు వాటర్ పోయకుండానే టమాటాలోని వాటరే మొత్తం మగ్గిపోయిద్దండి. టమాటా దగ్గరికి వచ్చేసిద్ది. కలుపుకొని కొంచెం గరిటతోనే కొంచెం స్మాష్ చేసుకుంటే ఉడికిపోతాయి కదండి. ఆల్రెడీ టమాటా కొంచెం స్మాష్ చేసుకుండా ఉంటే కొంచెం మెత్తగా ఉంటుందండి, గుజ్జుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకొని ఒక 1/2 tablespoon కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే లెక్కైతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. మా పిల్లలు కారం ఎక్కువ తినరు, అందుకే నేను కొంచెం లైట్గా వేసాను కారం. కారం వేసినాక కలుపుకోవాలండి. మళ్ళీ నేను ఇందులో అయితే ఏ మసాలాలు ఏవి వేయలేదండి. నాకెందుకు తక్కువ మసాలాలు వాడడం. మళ్ళీ చక్కగా కలిపి పెట్టేసుకొని కొంచెం కారం అనేది వేగాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది కారం. కొంచెం నూనెలో కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక 5 minutes అటు ఇటు వేపిన తర్వాత ఇప్పుడు మనం వేపు పక్కన పెట్టుకున్న వడియాలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం అవి కూడా వేగిన తర్వాత
ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ పోసి మళ్ళీ మగ్గిన కొంచెం అటు ఇటు కలుపుకొని ఉడుకుతుంది. అలాగా మూత పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని. హైలో ఎప్పుడు పెట్టుకోకూడదండి. వంట చేసేటప్పుడు స్లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఆగినాక తీసి చూస్తే మనకి వేడి వేడి వడియాల టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. వేడి వేడి టమాటో వడియాల కర్రీ. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే అన్నం కూడా పెట్టేశానండి, ఇంకా అన్నం అవ్వలేదు. అన్నం అయితే హాఫ్ డేస్ కదండి, పిల్లలు వచ్చేస్తారు, అందుకే గబ్బగబ్బా వండేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.